టీడీపీ నిర్వహించిన కాకినాడ జిల్లా మహానాడు 2025 విజయవంతమైంది. ఈ మహానాడులో పలువురు నాయకులు చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. గురువారం కాకినాడలోని గోదావరి కళాక్షేత్రంలో నిర్వహించిన కాకినాడ జిల్లా టీడీపీ 2025 మహానాడును ముందుగా టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన పౌరులకు ఘన నివాళులర్పించారు. అలాగే టీడీపీ జెండా మోసి అసువులు బాసిన కార్యకర్తలకు, దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు కొంతసేపు మౌనం పాటించారు. మహానాడు కార్యక్రమానికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించగా ఎమ్మెల్యేలు జ్యోతుల వెంకట అప్పారావు, పరుపుల సత్యప్రభ, వనమాడి వెంకటేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్పతో పాటు ఇన్ఛార్జీలు ప్రముఖులుగా వ్యవహరిస్తున్న వారు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను లేవనెత్తారు. వారిలో ముఖ్యంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేసిన ప్రసంగం కార్యకర్తలను ఆకట్టుకుంది. రాజకీయం తీర్మానంపై మాట్లాడారు. కార్యకర్తలకు ప్రజల నుండి దోచుకోకుండా వారికి ఆర్థిక పరిస్థితి కల్పించి ఆదుకోవాలన్నారు. అలాగే కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పరిస్థితి బాగోలేదని, పదవులు ఓకే, పార్టీలోకి కట్టబెట్టడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మిత్రధర్మం పాటిస్తూనే టీడీపీ కార్యకర్తలకు నిష్పక్షంగా న్యాయం చేయాలని నెహ్రూ సూచించారు. కాకినాడ జిల్లాలో గతంలో జిల్లాలో 21 మంది ఎమ్మెల్యేలు ఉండేవారని, తామంతా సమిష్టి నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర స్థాయిలో తెలియజేసేవారమన్నారు. అందుకు దానికి ప్రతిస్పందన వచ్చి జిల్లా అభివృద్ధికి బాసటగా ఉండేదన్నారు. ప్రస్తుతం ఉన్న కాకినాడ జిల్లాలోని 7 ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరవడిందని, జిల్లాపై అభివృద్ధి నిమిత్తం కూర్చొని చర్చించుకున్న సంఘటనలు లేవన్నారు. కాకినాడలో సెజ్ను 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారని, అందులో ఎటువంటి పరిశ్రమలు రాకపోవడంతో యువత, నిరుద్యోగులు నిరాశలో ఉన్నారన్నారు. కడపలో నిర్వహించే రాష్ట్ర మహానాడు తర్వాత తామంతా జిల్లా అభివృద్ధిపై సమీక్షించేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు సమస్య వస్తే తమ అభిప్రాయాలు తెలుసుకొని చర్చించేవారని, ఇప్పుడు అవకాశం లేకపోవడం పట్ల జిల్లా అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. కార్యకర్తలకు ఆర్థిక భరోసా కల్పించి వారి ఎదుగుదలకు ప్రోత్సహించాలని నెహ్రూ అభిలాషించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ సాన సతీష్ బాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, నాయకులు చిక్కాల రామచంద్రరావు, ఎస్వీఎస్ఎన్ వర్మ, పిల్లి సత్యబాబు, వాసిరెడ్డి యేసుదాసు, కటకంశెట్టి బాబీ, మహాసేన రాజేష్, తోట నవీన్, సూర్ల లోవరాజు, తుమ్మల సునీత, వేటుకూరి నాగమణి, వనమాడి మోహన్ వర్మ, ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహన్ రావు, పెంకే శ్రీనివాస్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి చూస్తే ఈ 45 సంవత్సరాలు పైబడి పార్టీ ఈనాడు మనగలుగుతుంది అంటే ఆయన విధానాలే కారణం అని చెప్పక తప్పదు. ఒకటి, సమాజాన్ని అర్థం చేసుకోగలిగేటటువంటి విజ్ఞానవంతులైనటువంటి వ్యక్తులే, అట్టడుగు సమాజంలో అన్ని బాధలు కళ్ళారా చూసుకునేటువంటి వ్యక్తులే ఆనాడు ఆయన ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక చేయడం, ఎన్నో అవకాశాలు మనలాంటి వాళ్ళందరికీ కలిగించడం, అక్కడితో మార్పు రాదు. 3 విధానాలు చాలా చిన్నవి. ఈరోజు చూసుకుంటే ఆ రోజు ఆ 3 కూడా చాలా పెద్ద. కూడు, గుడ్డ, నీడ. ఆనాడున్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆయన 3 కూడా ప్రవేశపెట్టి రాజీ లేనటువంటి విధానంలో ఈ విజ్ఞానవంతమైనటువంటి ప్రజాప్రతినిధులతో ఆ రోజు రాష్ట్ర యంత్రాంగాలంతా కదిలించి ప్రతి సామాన్యుడికి కూడా అన్ని విధంగా సంక్షేమాన్ని అందించారు. అక్కడకు రాగా ఆవురావులోనే ఎండిపోతున్నటువంటి రాయలసీమ లాంటి ప్రాంతానికి తెలుగు గంగ అనేటటువంటి మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఆనాడు చాలా మంది విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర జనాల్ని మద్రాసు రాష్ట్రాన్ని తరలిస్తున్నాడు, ఈయన మద్రాసులో పెరిగాడు కాబట్టి వాళ్ళు విద్యార్థులు
జరుగుతున్నాయి. యావత్ రాయలసీమకి కూడా నాడు 80% రాయలసీమ ప్రాంతానికి మంచినీటిని ఇవ్వడం, సాగునీటిని ఇవ్వడం జరిగింది. అంటే ఆయన ముందుకు రాగలిగినప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. ఈ ఇద్దరు చెయ్యి కలిపి ముందుకు వెళ్ళగలిగినప్పుడే స్వేచ్ఛగా సమాజం బాగుపడుతుంది అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనతో ఆయన స్త్రీకి ఆత్మహత్య కలిగించినటువంటి పరిస్థితి. మేలుపోయినటువంటి గ్రామ స్థాయిలో రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయాలి అని చెప్పి ఆలోచన చేశాడు. ప్రతి సామాన్యుడు కూడా ప్రజా ప్రతినిధిగా ముందుకు రావాలి అని చెప్పేసి ఆలోచించాడు. అందులో భాగంగానే స్థానిక సంస్థలకి రిజర్వేషన్లు కట్టడం, మాండలిక వ్యవస్థను తీసుకురావడం, అంటే సామాన్యుడికి అందుబాటులోకి అధికార యంత్రాంగం రావాలి అనేటటువంటి ఆలోచనతో ఇవన్నీ విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు. ఆ మార్పులతోటే ఈనాడు ఈ రాష్ట్రం ఈ స్థాయిలో ఉండడానికి కారణం అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాను నేను. అటువంటి మహనీయుడు స్థాపించినటువంటి పార్టీని మారుతున్నటువంటి నేటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అధికారాన్ని, పార్టీ అధికారాన్ని చేతిలో తీసుకున్న తర్వాత ఆయన విభిన్నమైనటువంటి కార్యక్రమాలు ఆయన తీసుకున్నటువంటిది ఒకటే, ఐటీ విప్లవం. ఈ ఐటీ విప్లవం గురించి కానీ మనం చూసినట్టయితే ఇది ఆలోచిస్తే చాలా పెద్దలే. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళే ఎవరికి కంప్యూటర్ కూడారు కదా అని చెప్పి అడిగినటువంటి పరిస్థితి. అలాగే చెప్పాడు, కంప్యూటర్ నేను కూడా చూపెడతాను అని చెప్పి. ఇవాళ ప్రతి కుటుంబంలో, మధ్యతరగతి కుటుంబాల్లో, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఆ కంప్యూటర్ కూడు పెడుతున్నటువంటి పరిస్థితుల్లోనే అన్నట్టయితే పార్టీ ఉంటుందా లేదా అని చాలా మంది యామాయమీలు, రాజకీయ అనుభవం ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు అనుమానపడ్డ పరిస్థితి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ గారు కూడా ప్రతి కార్యకర్తతోటి మాట్లాడి టెలికాన్ఫరెన్స్లు పెట్టి పొద్దున్న లేస్తే 9 గంటలకు ఫోన్ రింగ్ అయిపోయేది. 11:30, 12 గంటల వరకు కూడా టెలికాన్ఫరెన్స్ లో మనందరినీ కూడా మోటివేట్ చేసి మీకు నేనున్నాను, రాష్ట్ర సమస్యల మీద, వారు చేసే తప్పుల మీద పోరాడండి అని మనకు ముందుకు నడిపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. తద్వారా నెమ్మదిగా వాళ్ళు చేసే తప్పులన్నింటినీ కూడా బయట పెట్టి రోడ్డెక్కి పోరాడి మళ్ళీ గవర్నమెంట్ తెచ్చుకున్న ఘనత ఈ కార్యకర్తల కాదా అని నేను అడుగుతున్నాను సోదరులారా. అటువంటి కార్యకర్తని మనం విస్మరించే పరిస్థితికి రోజు రోజుకి కూడా వచ్చేస్తుంది. అంటే అందులోన ప్రత్యేకంగా నా కాకినాడ పార్లమెంటులో పార్టీ పరిస్థితి ఏంటా అని ఆలోచించుకునే విధంలో మనం వెళ్ళిపోతున్నాము. అంటే ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఇక్కడ ఉన్న కార్యకర్త కానీ నాయకుడు కానీ ఎటువంటి భరోసాని కల్పిస్తున్నాం. ఏ కార్యకర్తకైనా, ఏ నాయకుడికైనా సరే కేజీలు బంగారం పట్టకాలతో, కోట్ల రూపాయల పట్టాలతో నేను ఉన్నాను, పార్టీ మీ వెనకాలంది, మీరు ఉన్నానండి అని చెప్పితే చాలా అంటే వదులుకుని వచ్చే కార్యకర్తలు ఈ తెలుగుదేశం పార్టీలో లక్షల సంఖ్యలో ఉన్నారు. అటువంటి కార్యకర్తని విస్మరించే పరిస్థితి పెద్దలు మీరు తీసుకోకూడదు. రోజు రోజుకి కూడా బలహీనపడే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రజల చేతిలో ఉన్నది ఓటు. ఆ ఓటుకి ఎవరు కూడా అతీతులు కాదు. మంచి చేస్తే మంచి చేశారంటారు, చెడు చేస్తే చెడు చేశారంటారు.
151 సీట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఉంటాదా లేదా ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి 11 సీట్లు ఇచ్చి వైసీపీని పక్కన కూర్చోబెట్టిన ఘనత ఈ కార్యకర్తలు కాదా? ఈ రాష్ట్ర ప్రజలది కాదా? ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 3 ఇష్యూస్ తీర్మానాలు పెట్టడం జరిగింది. మొదటిది ఏలేరు ఫేజ్ 2. ఈ ఆధునీకరణ విషయం పిఠాపురం రైతాంగం ఎన్నో లక్ష సంతకాల ఉద్యమం, పాదయాత్రలు, ధర్నాలు చేసి మొదటి ఫేజ్ని సాధించుకోవడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఆయన ఇచ్చిన నిధులతో, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నిధులతో 75% పూర్తి చేయడం జరిగింది. అలాగే రెండవ ఫేజ్కి చంద్రబాబు నాయుడు గారు కాకినాడలో వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసి 150 కోట్లు ఇచ్చి టెండర్ అయ్యాక పనులు ప్రారంభించిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆపివేయడం జరిగింది. దానివల్ల వరదలు వచ్చినప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం రైతాంగం అంతా కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంది. అంటే ఇది మన ప్రభుత్వ హయాంలో నిధులు ఇచ్చి టెండర్ ఇచ్చి పనులు ప్రారంభించిన వర్క్ని జగన్మోహన్ రెడ్డి ఆపివేయడం జరిగింది. ఇదే ఇష్యూ చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పురుషోత్తపట్నం కూడా చంద్రబాబు నాయుడు గారు